ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సుఖ దుఃఖాలు, జయాపజయాలు, నిందాస్తుతి ఇవన్నీ మానవుని జీవితంలో నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటాం. వీటన్నిటినీ ఎదుర్కొంటూ కూడా ఎవరైతే స్థితప్రజ్ఞులుగా ఉంటారో, అంటే స్థిరంగా, దృఢంగా, స్థైర్యంగా ఉండగలడో వారే నిజమైన యోగులు అని భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో కూడా చెప్పి ఉన్నారు. వీటిల్లో ఇవాళ మనం ముఖ్యంగా ముందు సుఖ దుఃఖాల గురించి మాట్లాడుకుందాం. సుఖము దుఃఖము రెండు స్థితుల్లో కూడా సమానంగా ఏ విధంగా ఉండొచ్చు అన్న విషయం తెలుసుకుందాం. ఎలాంటి వ్యక్తి అయినా, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా, ఏం చేస్తున్నా, ఆఖరికి ఎంత చిన్న వయసు వారైనా, ఎంత వయోవృద్ధులైనా కూడా జీవితం సుఖశాంతులతో ఉండాలనే కోరుకుంటారు. కేవలం వారి కోసమే కాదు, తమ ఆత్మీయులకి, తమ ప్రియులైనటువంటి వారికి కూడా వారి జీవితంలో కూడా సుఖశాంతులు ఉండాలనే కోరుకుంటారు. అయితే ఎవరూ కూడా కావాలని దుఃఖం ఇవ్వాలని కానీ, దుఃఖం తీసుకోవాలని కానీ అనుకోరు. అయినా సరే దుఃఖం ఎందుకు వస్తుంది? సో దీని గురించి కొంచెం మనం అర్థం చేసుకుందాం. చాలామందికి దుఃఖం వచ్చినప్పుడు వాడే సర్వసాధారణమైన మాట ఏంటి? వాళ్ళ వల్లే మాకు జీవితంలో దుఃఖం ఉంది, వాళ్ళు లేకపోతే మేము చాలా సంతోషంగా ఉంటాము అనేసి. అది నిజమో కాదో మనం తర్వాత ఆలోచిద్దాం. దానికన్నా ఒక ముఖ్యమైన విషయం, ఇంకా లోతైన విషయం ఒకటి ఏంటంటే, అసలు నాకు నేను ఎప్పుడన్నా దుఃఖం ఇచ్చుకుంటానని ఆలోచించామా? నా జీవితంలో సంతోషం లేదు, నేను హ్యాపీగా లేను, నాకు సంతృప్తి లేదు, అన్నీ ఉన్నా ఏదో ఒక నిరాశ, ఇలాంటివి అంటూ ఉంటాము. వేరే వాళ్ళ నుంచి మనకి దుఃఖం వస్తుందా, పరిస్థితుల వల్ల వస్తుందా, ఆర్థిక ఇబ్బందుల వల్ల వస్తుందా? ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే బయట నుంచి. బట్ వాట్ అబౌట్ అని వ్యక్తిగత విషయం? అసలు నాకు నేను దుఃఖం ఇచ్చుకోవడం ఏంటి? ఎవరు కావాలని స్వయానికి దుఃఖం ఇచ్చుకుంటారని మీకు చాలా వింతగా అనిపించవచ్చు. అందులో నిజముందో లేదో కొద్దిసేపు మనం పరిశీలించుకుందాం. మనకి మనం దుఃఖం ఏ విధంగా ఇచ్చుకుంటామో తెలిసినప్పుడు, మనకి మనం అవి అవాయిడ్ చేసినప్పుడు, వేరే వాళ్ళు మనల్ని ఎంత కదిలించాలని ప్రయత్నం చేసినా నేను స్థిరంగా ఉండగలుగుతాను. ఎందుకు? నా మనోస్థితి స్థిరంగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఒక పాత్రే ఉంది. ఆ పాత్ర యొక్క బాటమ్ అంటే కింది భాగం, అందులో ఇంత చిన్న తేడా ఉన్నా సరే ఏమవుతుంది? ఆ టేబుల్నో ఆ బల్లనో కొంచెం కదిపినా ఆ పాత్ర కింద పడిపోతుంది. అదే పాత్ర తాలూకా బేస్, అడుగు భాగం చాలా స్థిరంగా ఉన్నట్లయితే ఎంత కదిలినా కూడా అది పడేటువంటి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనోస్థితి నిలకడగా ఉందో, అప్పుడు ఇతరులు నాకు ఏ విధంగా ప్రవర్తించినా, వాళ్ళ సంస్కారం అనుసారంగా వాళ్ళు ఏం చేసినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎలాంటివి వచ్చినా కూడా నేను స్థితప్రజ్ఞగా ఉండగలుగుతాను. సో నాకు నేను దుఃఖం ఎలా ఇచ్చుకుంటున్నాను అనే విషయాలు కొంచెం మనం ఆలోచిద్దాం. స్వయానికి దుఃఖం ఇచ్చుకునే మొదటి కారణం ఇతరులతో పోల్చుకోవడం. అది వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా, నాకు నేనే చేసుకుంటున్నాను. ముఖ్యంగా పోల్చుకునే అతి పెద్ద విషయం బాహ్య రూపం. ఎవరు ఎలా ఉన్నారు, నా రూపం ఎలా ఉంది, హైట్ ఎక్కువ, హైట్ తక్కువ, లావు, సన్నం, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా? ఫస్ట్ మనం పోల్చుకునేది ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ద బాడీ, అంటే ఈ శరీర ఆకృతి, దాని రూపు, దాని రంగు. రెండవది హోదా. హోదా అంటే చాలా ధనికులతోనే మనం పోల్చుకోక్కర్లేదు, ఒక్కోసారి పక్క వాళ్ళతో కూడా మనం పోల్చుకుంటాం. మన ఇంట్లో ఇంకా చిన్న టీవీ ఉంది, వాళ్ళ ఇంట్లో ఫ్లాట్ స్క్రీన్ ఉంది,
లేదంటే మనది ఓన్లీ హెచ్డి టీవీ, వాళ్ళు అల్ట్రా హెచ్డి టీవీ. మన కారు మామూలు హ్యాచ్ బ్యాక్, వాళ్ళది సెడాన్. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు పోల్చుకుని ఎవరిని మనం దుఃఖపెట్టుకుంటున్నాం? అయితే మీరు అడగచ్చు, సిస్టర్ ఇవన్నీ చాలా చిన్నవే అని. కానీ ఏ విధంగా చిన్న చిన్న బిందువు కలిస్తేనే మహాసాగరం అవుతుందో, ఇలాంటి చిన్న చిన్న నిరాశలు, నిస్పృహలే జీవితంలో తెలియని అసంతృప్తి అనే మాట వాడతాం కదా, దానికి ఇవే ఆధారం. ప్రతిరోజు మన జీవితంలో దుర్ఘటనలు జరుగుతాయా? జరగవు. కొన్ని సంవత్సరాలకి ఎప్పుడో ఒక దుర్ఘటన జరుగుతుంది. మరి నిత్యం ఎందుకు అసంతృప్తి ఉంది? ఎందుకంటే ఇలాంటి చిన్న 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 దుఃఖాలు మనకి మనం ఇచ్చుకోవడంతో. సో పోల్చుకోవడం అనేటువంటిది స్వయానికి స్వయమే బాధ పెట్టుకోవడం. మరి రెండోది, మనల్ని మనం సరిగ్గా పట్టించుకోకపోవడం. అంటాం, అదేంటి సిస్టర్ మేము కరెక్ట్గా తింటుంటాము, రోజు స్నానం చేస్తాం, రోజు చాలా శుభ్రంగా ఉంటాం మేము, లేదంటే మేము టైంకి పడుకుంటాం, అన్నీ చేస్తున్నాము, మరి మమ్మల్ని మేము పట్టించుకోకపోవడము అంటే బయటంతా పట్టించుకుంటున్నాం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మన ఇంట్లో మూలలో ఏదో దుర్వాసన వస్తుంది, ఆధారం ఏంటో అది కనుక్కోకుండా ఇల్లంతా ఎన్ని రూమ్ ఫ్రెషనర్స్ను జల్లినా ఉపయోగం ఏముంది? ఎంత రూమ్ ఫ్రెషనర్ని జల్లినా అది ఉన్నంతసేపు ఆ సువాసన ఉంటుంది, తర్వాత అది పోతుంది. సో ముందు ఆ దుర్గంధం పోవడానికి కారణం ఏంటి, ఎందుకు ఆ దుర్వాసన వస్తుందో చూసుకుని ముందు దాన్ని మనం బయటికి తీసేసినప్పుడు సహజంగానే రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది. అదేవిధంగా మనం బయటంతా చాలా పట్టించుకుంటున్నాం. చెప్పాలంటే కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఆరోగ్యం గురించి చాలా జాగరూకత పెరిగింది. చాలా తాజావి తినడం, బయట తినడం తగ్గించారు. ఎంత తక్కువ తిన్నా ఇంట్లో వండుకుందే తినడం, అలాగే ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటివి, అలాగే జంక్ ఫుడ్కు దూరంగా ఉండడం, చాలా ఇళ్లల్లో ఇవి పాటిస్తూ ఉన్నారు. కానీ అంతకన్నా స్వయాన్ని కేర్ తీసుకోవడం అంటే దీనిని కేర్ తీసుకోవడం, ఆత్మ గురించి పట్టించుకోవడం. ఎందుకంటే ఇది అన్నిటికీ ఆధారం. మరి దీన్ని మనం ఎంతవరకు పరిరక్షించుకుంటున్నాం? ఎప్పటి వరకు దీనిని మనం ఎప్పటి వరకైతే పరిరక్షించుకోమో, దీనికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోమో, అప్పుడు ఏమవుతుంది? ఎదుటి వాళ్ళు చిన్న మాట అంటే చాలు మనసు చివుక్కు పడిపోతుంది. అనక్కర్లేదు, మనం వెళ్ళినప్పుడు సరిగ్గా పలకరించకపోయినా చాలు మనసు చివుక్కు పడిపోతుంది. ఎందుకు? ఇక్కడ బలహీనంగా ఉన్న కారణంగా. మరి ఆ దుఃఖం ఎవరిచ్చారు? పాపం వాళ్ళు ఏదో చాలా హడావిడిలో ఉండుంటారు, లేదంటే వాళ్ళకేం పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనమేం చేస్తాం? పదే పదే గుర్తుపెట్టుకుంటాం. ఇంటికి వెళ్ళాక అందరికీ అదే చెప్తాం, చుట్టుపక్కల వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా అని. పాపం 99 సార్లు వాళ్ళు మిమ్మల్ని బాగా పలకరించి ఉండొచ్చు. ఆ ఒక్కసారి ఏదో సరిగ్గా పలకరించని కారణంగా 99 సార్లది మర్చిపోయి ఆ ఒక్కసారిదే మనం గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? మనం దీనిని పట్టించుకోవట్లేదు కాబట్టి. సో రెండో విధంగా మనకి మనం దుఃఖం ఇచ్చుకోవడానికి కారణం ఏంటి? నా గురించి నేను సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం. మూడవది, స్వయానికి దుఃఖం ఇచ్చుకునేటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణం నోటి మీద కంట్రోల్ లేకపోవడం. మనం మాట్లాడే మాటల మీద మనకి నిగ్రహం లేకపోవడం. అందుకే అంటారు, ఒకసారి అనిన మాట గడిపిన సమయం విల్లులోంచి వెళ్ళినటువంటి బాణం వెనక్కి రావు అనేసి. మాట మనం అనేసాం. ఇక్కడ రెండు విధాలుగా బాధలు వస్తాయి. కొంతమందికి సున్నితమైన మనస్సు ఉన్నప్పుడు అనేటప్పుడు అనేస్తారు, తర్వాత ఎందుకన్నామా అని కూర్చుని ఒక్కోసారి విన్నవాళ్ళు లైట్గా తీసుకుని వదిలేస్తారు, కానీ అన్నవాళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాం. అదొకటి. రెండవది, మనం ఒక మాట అన్నాం, వాళ్ళు 10 మాటలు అంటారు. అప్పుడు మొదటి బీజం ఎవరు వేశారు? నేను వేశాను. ప్రతీదీ వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల
అన్న వ్యక్తి మర్చిపోయినా సరే నేను దాన్ని పదే పదే తలుచుకుని నా మనసును నేను గాయపరుచుకుంటున్నాను. అలాగే స్వయానికి దుఃఖం ఇచ్చుకోవడానికి ఇంకొక అతి ముఖ్యమైనటువంటి కారణము ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ లేకపోవడం. ఉదాహరణకి డాక్టర్ గారు మనకు చెప్పారు, మీరు పలానావి తినద్దు అని. చాలామంది లైట్గా అంటారు, బతికున్నంత వరకు హ్యాపీగా బతికేయాలి, పోయేది ఏదో రోజు పోతామని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కర్మ లెక్కాచారం తీరనంత వరకు ఆత్మ ఈ శరీరం వదిలిపోదు. పీక్కుని ఆ శరీరంతో ఆ జబ్బుని అనుభవిస్తూ 10 మందితో చేయించుకుంటూ ఆత్మ ఆ శరీరాన్ని వదిలేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి వ్యాధులు అత్యధిక శాతం జీవన శైలి ఆధారిత వ్యాధులు, అంటే లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్. మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, ఆఖరికి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, ఇలాంటి ఆర్థరైటిస్, ఇలాంటి సమస్యలు, నిద్ర లేకపోవడం, విపరీతంగా మైగ్రేన్ తలనొప్పులు ఇప్పుడు చాలా ఎక్కువ పెరిగిపోయి ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా హఠాత్ మరణం వచ్చేలాంటి వ్యాధులు కావు. జీవించి ఉన్నంత వరకు వీటితో మనం బతకాల్సి వస్తుంది. సో ఆ దుఃఖం ఎవరిచ్చుకుంటున్నారు? నాకు నేను ఇచ్చుకుంటున్నాను. కాబట్టి దీన్ని బట్టి ఆలోచిస్తే ఇతరుల వల్ల దుఃఖపడ్డాం, ఇతరుల వల్ల బాధపడే దానికన్నా నాకు నేనే ఎక్కువ దుఃఖపెట్టుకుంటున్నాను. మరి దీని నుంచి బయటపడడం ఎలా? బయటపడడానికి మొట్టమొదటిది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా దుఃఖానికి కారణం నేను అనేది మొట్టమొదట మనం బాగా గ్రహించాలి, మనసులో ముద్ర వేసుకోవాలి. ఎవరు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెదరను బెదరను అనే దృఢ సంకల్పం ముందు మనం తీసుకుంటే తర్వాత దానికి ఏం కావాలో అది చెయ్యొచ్చు. ఆ దృఢ సంకల్పం మనలో లేనప్పుడు ఎక్కడ ఏది వచ్చినా ఏమవుతుంది? చిన్న గాలికి కూడా ఆకు ఎలాగ తెంపరలాడిపోతుందో చిన్న చిన్న విషయాలకు కూడా ఊరికే మనం బెంబేలెత్తిపోతాం. ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఎలా ప్రవర్తించినా, ఏదొచ్చినా నేను స్థిరంగా స్థైర్యంగా ఉంటాను అనేటువంటి దృఢ సంకల్పం ముందు మనం తీసుకోవాలి. రెండవది, ఒకళ్ళు ఒక మాట అన్నారు, దానివల్ల నాకు బాధ కలిగింది అని ఆ బాధను మనం గ్రహించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. వారి దృష్టికోణం నుంచి మనం ఆలోచిద్దాం. అదే పరిస్థితిలో నేనుంటే నేనేం చేస్తాను? లేదంటే అలాంటి పరిస్థితి మనకి ఇంతకుముందు ఎదురయ్యే ఉంటుంది, అప్పుడు నేను ఎలా ప్రవర్తించాను? ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి యొక్క దృష్టికోణం నుంచి మనం చూడడం అలవాటు చేసుకుంటామో సహజ సిద్ధంగానే ఏది కూడా మనకు అంత పెద్దగా బాధపడిపోవాల్సిన విషయంలాగా మనకి అనిపించదు. ఉదాహరణకి వాళ్ళు చాలా బిజీగా ఉన్న టైంలో మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు వాళ్ళు మనతో మాట్లాడతారా? వాళ్ళ పనులనే చూసుకుంటారా? అదే పరిస్థితి మనకు వస్తే, మనమే ఎక్కడికి వెళ్ళే హడావిడిలో ఉన్నాం, అప్పుడు సడన్గా ఎవరో వచ్చారు, పలకరించగలుగుతామా? ఆప్యాయంగా పలకరించలేకపోతాం. ఇది చాలా చిన్న ఉదాహరణ, కానీ ఏ విషయమైనా ఇప్పుడు వాళ్ళు చాలా అలసిపోయి సొలసిపోయి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళు ఏదో కొంచెం చికాగ్గా ఉన్నారు. అదే అంతే అలసిపోవడం నేను అలసిపోతే నా ప్రవర్తన ఎలా ఉంటుంది? అప్పుడు వారి యొక్క ప్రవర్తన అంత బాధాకరంగా, అంత ఇదిగా అనిపించదు. మూడవది, నా స్వయం నా మనసును శక్తిశాలిగా చేసుకోవాలి అంటే తప్పకుండా ప్రతిరోజు ధ్యానం, మెడిటేషన్ యొక్క అభ్యాసం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే శరీర దారుఢ్యానికి ఏం అవసరం? సరైన భోజనం. 3, సమయానికి సరైన భోజనం. రెండవది శారీరక వ్యాయామం. 3, కంటి నిండా నిద్ర. ఈ 3 ఉన్నాయి అంటే ఆ వ్యక్తి చాలా మటుకు మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపగలడు. ఎందుకు? టెన్షన్ ఉన్నా నిద్ర పట్టదు, టెన్షన్ ఉంటే తినలేము,
అలాగే బిజీగా పరిగెడుతూ ఉంటే ఎక్సర్సైజ్ చేయలేము. సో ఈ 3 కానీ మనం సరిగ్గా పెట్టుకోగలిగితే జీవితం తాలూకు అన్ని అంశాలు సెట్ అవుతాయి. అలాగే 4వది మనసుకి కావలసినటువంటిది, దాన్ని నియంత్రించడానికి కావలసినటువంటి సాధనమే రాజయోగము, మెడిటేషన్ యొక్క అభ్యాసం. దీనివల్ల మన మానసిక ఆందోళన తగ్గడమే కాకుండా, మనం చెప్పుకున్నాం ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడం, ఇలాంటి ఏవైతే అలవాట్లు మనకి అయిపోయాయో వాటి నుంచి మనం బయటపడేటువంటి శక్తి మనకి లభిస్తుంది. ఇంకొక అతిపెద్ద లాభం ఏంటంటే మన ఇంద్రియ నిగ్రహణ వస్తుంది. ఇంద్రియ నిగ్రహణ వచ్చినప్పుడు మనం ఎక్కడ అదే మాట్లాడడం వల్ల మనకి కోరి కష్టాలను మనం తెచ్చుకో. ఈ రాజయోగ సాధనలో మనం ఏం చేస్తాం, మనం ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో మనం చెప్పుకున్నాం. కొద్దిసేపు బయట పరిస్థితులు వీటన్నిటి నుంచి మనస్సుని ఏకాగ్రం చేస్తాం, వాటి నుంచి దూరం చేస్తాం. ఎప్పుడైతే ఆ పరిస్థితుల నుంచి కాసేపు మనం దూరం చేస్తామో మానసికంగా, అవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్ మహానగరం చాలా పెద్దది, ఇక్కడ ట్రాఫిక్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అదే విమానంలో ఎగిరే వ్యక్తికి మొత్తం హైదరాబాద్ అంతా ఇంత చిన్నదిగా కనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది, అమ్మో హైదరాబాద్ ఇంత చిన్నదా, మనం ఎంత పెద్దది అనుకుంటాము అనేసి. ఎందుకు? మనం ఊరిలో లేము, దానికన్నా చాలా పైన ఉన్నాం కాబట్టి ఇది చిన్నదిగా కనిపిస్తుంది. రాజయోగంలో కూడా అదే అభ్యాసం మనం చేస్తాం. ఈ దేహము, దేహ సంబంధీకులు, పరిస్థితులు వీటన్నిటి నుంచి కాసేపు మనస్సుని, బుద్ధిని అతీతం చేసినప్పుడు ఈ చిన్న చిన్న విషయాలన్నీ కూడా అసలు చాలా చాలా చిన్న దూది పింజలాగా కనిపిస్తాయి. దాంట్లో మనసును పెట్టినంత వరకు అది దూది పింజ విషయం కూడా పెద్ద రాయిలాగా అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక పావుగంట, సాయంత్రం ఒక పావుగంట, పడుకునే ముందు ఎప్పుడైతే మనం రాజయోగ సాధన చేస్తామో మనసు చాలా చాలా గట్టిపడుతుంది. ఇంకొక అతిపెద్ద సమాధానం, మీరు ఎవ్వరికీ కూడా తెలిసి మనస వాచ కర్మణ దుఃఖం ఇవ్వకండి. కొంతమంది అంటారు, నేను ఏం చేయకపోయినా ఎందుకు నన్ను అంటారు అని. ఎందుకంటే మనం ఎవరినో అకారణంగా మనం అన్నాం కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ ద్వారా మనకు ఆ పరిస్థితి వస్తుంది. మా బాస్ ఎప్పుడు చూసినా నన్నే పట్టుకుంటాడు, 10 మంది ఉన్నా నన్నే పిలుస్తాడని. అలా బాస్ని నిందించే ముందు ఒక్కసారి మనం ఆత్మావలోకనం చేసుకుని, నేను ఎవరినన్నా అకారణంగా అన్నానా, అకారణంగా నిందించానా, అకారణంగా వారి జీవితంలో దుఃఖాన్ని నేను తీసుకొచ్చానా, కేవలం నా అహం వల్ల, నా అహంకారం వల్ల ఎవరినన్నా బాధ పెట్టానా అని ఒక్కసారి ఆలోచించండి. 100కి 90 సార్లు కారణం దొరుకుతుంది. సో మనం దుఃఖం ఇవ్వడం వల్ల మనలో చాలా చాలా పాపకర్మ అనేటువంటిది పేర్కొంటుపోతుంది. ఆ పాపకర్మ ఏం చేస్తుంది, ఇంకా నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తిని ఇంకా అది మన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే 10 మంది ఉన్నా సరే బాస్ పిలిచి మనల్నే తిడతాడు. కాబట్టి 4వ సమాధానం ఏంటి, మనము ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వద్దు. దుఃఖం ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, దానికన్నా ఉన్నతమైనటువంటి మెట్టు సుఖం ఇవ్వడం. మరి సుఖం ఎలా ఇస్తాం మనం? కారు కొని పెడితే సుఖం ఇస్తామా? ఇల్లు ఇస్తే సుఖం ఇస్తామా? సుఖం ఇవ్వగలం? వారికి ఏది కావాలో తెలుసుకుని అది ఇవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనం వారికి సుఖం ఇచ్చినట్టే. ఇప్పుడు ఇంట్లో పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు అనుకోండి, ఊరికే వాడిని తిట్టడమో ఇంకా పైకెళ్ళి వాళ్ళని కొట్టడమో చేయడం వల్ల వాళ్ళ చదువు బాగుపడదు. వాళ్ళకి ఇంకా మనం ఇంకా దుఃఖం ఇస్తాం, వాళ్ళు మనకి ఇంకా దూరం అయిపోతారు. అదే ఒక క్షణం ఆలోచించి అసలు వీళ్ళు ఎందుకు చదవట్లేదు, అన్ని సబ్జెక్ట్స్ చదవట్లేదా, ఈ ఒక్క సబ్జెక్టే చదవట్లేదా, దానికి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం, ట్యూషన్ పెట్టించడమో లేదంటే మీరే కూర్చుని వాళ్ళకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో సహయోగం ఇవ్వడమో, ఇలాంటివి చేసినప్పుడు తెలియకుండానే మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటిది పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కళ్ళకి
ఇంట్లోనే ఉన్నారు, మీ భార్య ఎప్పుడూ చిరుబుర్లాడుతుంది అని చాలామంది భర్తలు ఫిర్యాదు చేస్తుంటారు. అలా ఫిర్యాదు చేసే బదులు ఒక్క 5-10 నిమిషాలు తీసుకుని ఎందుకు ఆమె ఎప్పుడూ చిరుబుర్లాడుతుంది అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆమె బయటికి చిరుబుర్లాడుతుందే కనిపిస్తుంది తప్ప ఏ వ్యక్తికి చికాగ్గా ఉండాలని ఎవరికీ అనిపించదు. అయినా ఎందుకు ఈ వ్యక్తి చికాగ్గా ఉంటుంది అని ఒక క్షణం ఆలోచిస్తే కారణం ఒక్కోసారి మనకు తెలిసే ఉంటుంది. తెలిసినా కూడా కారణం ఏంటి, పని ఒత్తిడిలో అన్నిట్లో పడి మనం ఆ కారణాన్ని మరుగున పెట్టేస్తాం. కాబట్టి ఇతరులకు సుఖం ఇవ్వడము అంటే దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం కాదు. వాళ్ళ మనసుకి వాళ్ళ మిగిలిన ఏ అవసరాలు ఉన్నాయో అవి మనం ఎంతవరకు తీర్చగలమో మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో దాన్ని తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగని గుంతమ్మ కోరికలు తీర్చమని కాదు. గుంతమ్మ కోరికలు కోరుకునేటువంటి వాళ్ళు ఆ రకం వేరుగా ఉంటుంది కాదు. సాధారణంగా చికాకుకి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఆ చిన్న విషయాలు ఎప్పుడైతే వాళ్ళ మనసుకు కావాల్సినవి మనం తీరుస్తామో సహజంగానే మనం వాళ్ళకి సుఖాన్ని ఇస్తాం. భగవంతుడి యొక్క మహావాక్యాలు మనకి జీవితంలో ఏది కావాలో అది ముందు మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రేమ కావాలి అంటే ముందు మనం ప్రేమనివ్వాలి. గౌరవం కావాలి అంటే మనం ముందు గౌరవం ఇవ్వాలి. సుఖం కావాలి అంటే మనం ముందు సుఖం ఇవ్వాలి. నాకు దుఃఖం వద్దు అనుకుంటే మనం ఎవరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వద్దు. వచ్చే మానస ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.